హలో అండి. నార్మల్ కొలత బ్లౌజ్‌తోని మనం డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టించుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఓకేనా? సో, దీనికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైనర్ బ్లౌజ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? బ్యాక్ ఓపెనా, ఫ్రంట్ ఓపెనా అనేసి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. సో, అందుకోసమే బ్యాక్ సైడ్ వచ్చేసి మన సైడ్ వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకున్నా. ఆ తర్వాత పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క కింది భాగంలో మనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకుంటాం? భుజం దగ్గర నుండి బ్లౌజ్ యొక్క కింది భాగంలో డాట్ ఉంటుంది కదా, ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్‌గా తీసేసుకోవాలి. చూడండి, ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్‌గా పట్టేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే ఇక్కడ మనము షోల్డర్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా చెక్ చేసేసుకుంటాం? బ్లౌజ్ యొక్క కింది భాగంలో సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసాం కదా, అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. సేమ్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని మనకి నెక్ ఎక్కడి వరకు ఉందో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. కానీ కస్టమర్ ఒక 1 ఇంచ్ అనేది పెంచమన్నారు. అంటే నెక్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పిండ్రు. అంటే ఇక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అయిపోయింది కదా. నెక్స్ట్ చంక భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. దీని యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది కదా. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్లేస్లో మన చంక కొలత, చెస్ట్ కొలత ఎంత ఉందో చూసేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఫస్ట్ హుక్స్ వరకు ఇలా లాగి పట్టి తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఈ బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే మనకు వస్తుంది, అవునా? సో బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం నెక్ అండ్ షోల్డర్ తెలవాలి అంటే ఫస్ట్ మనకి కస్టమర్ కొలత తీసుకునేటప్పుడు మనం ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే 14 ఇంచులు ఉంది. ఓకే, 14 ఇంచుల సగం ఎంత? 7 ఇంచులు. 7 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఓకే, 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం చంక కోసం మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. మరి ఇది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి మరి బోట్ నెక్ బ్లౌజ్కి కూడా సేమ్ చంక తీసుకోవాలంటే బోట్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ నుండి కిందికి 6.5, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 6.5 లేదంటే 7 ఇంచులు తీసేసుకోవాలి. తీసేసుకొని ఇక్కడ చంక అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అని అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది కదా, ఈ వెనకాల భాగం యొక్క చంకతోని మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు కరెక్ట్గా మనకి సెట్ అయింది. అంటే మనకి కొలత బ్లౌజ్ ఏమో ఇక్కడికి వచ్చింది, కానీ కొలత బ్లౌజ్ ఏంటి? నార్మల్. మనం కట్ చేసేది బోట్ నెక్, అందుకే ఇది కొంచెం కిందికి డౌన్ చేసేసుకొని మార్క్ చేసేసుకుంటే మనకి సరిపోయింది. ఇక్కడ మనం 7 ఇంచులు తీసేసుకున్నాం కదా, మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి 3.5 ఇంచులు, 4 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. కానీ నాకు మాత్రం 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మొత్తం 7 ఇంచులు, ఇది వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకున్నా. 3.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి కిందికి 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఫస్ట్ 3 ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ షేప్లో డ్రా చేసుకుంటే ఇది వచ్చేసి మనకి బోట్ షేప్. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక 1.5 ఇంచ్ వదిలేసేయండి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనకి బటన్స్ కానీ, షో బటన్ కానీ లేదంటే బటన్ కానీ లేదంటే థ్రెడ్స్ కట్టుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత తీసుకున్నాం? ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 అని చెప్పినాను కదా, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3.5నే తీసుకోవాలంటే పైన దానికి కింది దానికి సంబంధం లేదు. మీరు ఇక్కడ 3.5 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసేసుకోవచ్చు. ఓకే, మీరు సేమ్ కావాలి, పైన కింద సేమ్ కావాలి అంటే 3.5 ఇంచులు తీసేసుకోండి. తీసేసుకొని ఇదిగోండి మనకు కావాల్సిన షేప్లో, మీకు ఇష్టం ఉన్న షేప్లో మీరైతే మార్క్ చేసేసుకుంటే మీకు కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది. సో మీరు థంబ్నెయిల్ పైన చూసిన షేప్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ మనం నెక్ డీప్ ఉన్న దీనికి ఎలా ఉన్నా భుజాలు అయితే జారవు. కానీ భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇంకొక టిప్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, అది ఏంటి అంటే ఇప్పుడు భుజాల దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ కానీ కాలర్ నెక్ బ్లౌజ్ కానీ ఇదిగోండి కొంచెం ఈచ్ సైడ్కి క్రాస్లో తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకి
షోల్డర్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. అదే విధంగా మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా, సేమ్ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే డాట్స్ స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బోట్ నెక్ బ్లౌజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై